హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 6వ అధ్యాయం ఇక్కడ అది ముందు చెప్పాడు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కాదు. ముందు దేవుడేమో యెహోషువకు చెప్పాడు, యెహోషువ ఏమో అందరికీ ఒకసారి చెప్పాడా 100 సార్లు చెప్పాడా? ఒకసారి చెప్పాడు. ఒకసారి ఏం చెప్పావు నాకు మర్చిపోయాం, మేము ఏం చెప్పావు మర్చిపోయాం ఏంటండి? ఒకసారి చెప్పాడు. చెప్పింది చెప్పినట్టు చేస్తే దేవుడి ఆశీర్వాదం ఉంటుందండి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఏం జరగదు. కరెక్ట్గా ఒక్కసారి చెప్పాడు ఆయన. మనసులో వేసుకున్నారు వాళ్ళు. నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. ఆ ముసలోడికి 600 సంవత్సరాల వయసు. అప్పుడు ఏ ముసలోడు? మాకేం తెలుస్తుంది, మేము బైబిల్ చదవం కదా అని చెప్పండి. పోనీ ఎంత వయసు? ఎంత అండి? నోవాహుకి 600 సంవత్సరాల వయసు. అప్పుడు 3 మూరలు అది, 3 మూరలు ఇది, 3 అంతస్తులు, కీలు రాయి చిత్తక మాని తెచ్చి కట్టు అని చెప్పేస్తే పుస్తకం పెట్టుకొని రాసుకున్నాడా? కంప్యూటర్ పెట్టుకొని టైప్ చేసుకున్నాడా? ఎక్కడ పెట్టుకున్నాడా? అట్టి నోవాహు అట్లు చేశాను. దేవుడు చెప్పినట్లు చేశాడు. ఒక తాడు కట్టమంటే 3 తాళ్ళు కట్టలేదు, 3 తాళ్ళు కట్టమంటే 1 తాడు కట్టలేదు, తాడు దొరకలేదు అని చెప్పలేదు. ఒక పని చేయమంటే మనకి ఎన్నిసార్లు చెప్తాము? ఒక మానవ జాతి. అందుకే దేవుడు నమ్మాడు అతన్ని. అసలు వాళ్ళ సృష్టి ఉందంటే నోవాహే దానికి కారణం. ఆ రెండు జంతువుల్ని రప్పించడం అనేది, 2 ఎలుకలు పట్టుకోవడానికి ఇంట్లో ఎంత గొడవ. ఓ దోమని చంపండి పొద్దున్నే సాయంకాలం దానికల్లా పరిగెత్తి ఆ బ్యాట్లు గీట్లు పక్కన పడేసి, అరే అన్నీ రెడ్ అది మగ ఆడ వెళ్ళాలంట అందులోకి. అది ఎల్లతట్టు చేయాలంటే అతనికి ఎంత ఓర్పు కావాలి, ఎంత లెక్కలేసుకోవాలి, ఎంత చూసుకోవాలి, ఎలా గైడ్ చేసుకోవాలి. దేవుని కృపతో తోడు, అది వేరే విషయం. నువ్వు దేవుని పని చేస్తే దేవుని కృప ఉంటుంది. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి దేవుడు చెప్పిన మాట చేస్తే. దేవుడు చెప్పే మాటలు మనకు అర్థం కావు, అందవు మనకి, అసాధ్యం అనుకుంటాం. కానీ ఒబే అయితే, విధేయులమైతే అద్భుతాలు చూస్తామండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎరుకో గోడలు పడగొడటానికి బాంబులు పెట్టమన్నాడా? పిరంగులు పెట్టమన్నాడా? రాళ్ళు తీసుకొని కొట్టమన్నాడా? ఏం చెప్తున్నాడు దేవుడు? అర్థమైంది యెహోషువకి, అర్థమైంది ఈ జనానికి. ఏం అర్థం కాల. కానీ చెప్పినట్టు చేశారు. చూడండి, ఉదయమునే 12వ వచనం, 6:12. అసలు ముందు ఉదయమునే అనే మాట ఎందుకు బైబిల్లో ఉండాలి చెప్పండి నాకు? మిట్ట మధ్యాహ్నం పెట్టి ఉండొచ్చుగా. ఉదయమునే, ఆదివారం తెల్లవారిందే ఉదయమునే. ఇవాళ ఆదివారం ఏంటండి? అనుకున్నవాడు బాగుపడతాడండి ఈ కొత్త సంవత్సరంలో. ఆదివారం తెల్లవారిందే. ఏ పని లేదు నాకు ఇక. ఏ ఊరు వెళ్ళను నేను ఇక, ఏ ఉద్యోగానికి వెళ్ళను నేను ఇక, ఏ వ్యాపారం చేయను నేను ఇక. ఆదివారం నా దేవుని మందిరానికి పరిగెడతా. ఎవడొచ్చాడో లేదు నాకు అక్కర్లా, నేను పోయి పరిగెడతా. నా మందిరాన్ని తుడుచుకుంటా, నా మందిరాన్ని కడుక్కుంటా, నా దేవుని సన్నిధిలో కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా, నాకు అప్పచెప్పిన బాధ్యతలను చూసుకుంటా అని పరిగెత్తే 10 మంది ఉంటారండి. మందిరం ఎక్కడో ఉంటుంది, దేవుని సన్నిధితో నిండిపోయి ఉంటుందండి. ఇక్కడ ఇంకోటి తెలుసు తెలీదు, ముందొచ్చిన వాళ్ళు ఆలస్యంగా వచ్చే వాళ్ళకి ఆటంకాలు పెడుతున్నాడు సాతానుడు వారు. మీలో చాలామంది కావాలని ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు రావాలనుకున్నా మీరు రాలేని పరిస్థితుల్లో సాతాను మీకు ఆటంకాలు పెడుతున్నాడు. పౌలు అన్నాడు చాలాసార్లు, నేను మీ వద్దకు రావాలని ఆశపడుతున్నాను కానీ సాతాను నన్ను ఆటంకపరుస్తున్నాడు. సమయాలు ఆలస్యమైందని చెప్పి సౌలు గారు ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆలస్యం అంటే దేవుని టైం, దేవుని మనకు ఆలస్యాలు. దేవుడు సమస్తము తన సమయంలో. లాజరు చచ్చిపోయాడు గౌరవిస్తే ఆయన ఆలస్యంగా వచ్చాడంట. 4 రోజులు ఆలస్యం అంట పాపం. జీవితంలో ప్రతి ఘట్టం దేవుని చిత్తంలో ఉందని నమ్మేవాడికి మేలు జరుగుతుందండి. ఉదయాన్నే దేవుని ధ్యాస రానివ్వండి. సండేస్ 6 రోజులు నీ ఇష్టం అన్నాడు కదా దేవుడు. వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, చదువుకో, నిద్రపో, ఎక్స్ట్రా నిద్రపో వద్దని దేవుడు. ఆదివారం నాడు ఒక్కరోజు కష్టపడు యేసయ్య కోసం. 6 రోజులు కష్టపడుతున్నావు నీ పొట్టకొట్టి కోసం, నీ కుటుంబం కోసం. ఒక్కరోజు ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు కష్టపడవా? ఒక్కరోజు యేసయ్య నన్ను కొన్నాడని చెప్పే నీకు ఆ కృతజ్ఞత లేదా? దేవుని సన్నిధిలో పరలోకం ఉందన్న విశ్వాసం ఉన్నాడికి ఆ ఆశ లేదా? అక్కడ కూడా ఉద్యోగం ఇస్తాడు, తెల్లారుజాము 4 గంటలు వేసి వెళ్ళిపోతావు. ఇక్కడెక్కడో ఇంటర్వ్యూ పెట్టి ఓయపో, రాత్రి ప్రిపేర్ అయ్యి గందరగోళకి వెళ్ళి నిలబడతావు అక్కడ. అరే నీ దేవుని ముందు నిలబడటానికి నువ్వు సిద్ధం లేదా? నీ దేవుని ముందుకు వెళ్ళి కనబడాలని ఆశ లేదా?
దేవుని దర్శనం చేసుకోవడానికి ఇష్టం లేదా? ఆ ప్రభు దినాన్ని ఘనంగా ఎంచమని దేవుని వాక్యం చెబుతుంటే వినరా? వింటే మేలు పొందుతారండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరకు వచ్చి ఎన్నో విషయాల్లో మేము అవిధేయులమయ్యామని, ఎన్నోసార్లు నేను దుఃఖపరిచామని, ఎంతో దూరం వెళ్ళిపోయి ఉన్నామని, ఇదే స్థాయిలో మేము బంధుకు సాక్క మా ముందున్నటువంటి ఆటంకాలను అధిరోహించి, మా బలహీనతలను అధిరోహించి, మా సమస్యలను మా కాళ్ళతో తొక్కుకుంటూ ఎక్కిపోయే సంవత్సరంగా మాకు మా అడ్డంకులను, అవరోధాలను దాటిపోయే శక్తిని మాకు దయచేయి. అది నీ మాట వెళ్ళటం వల్లనే కలుగుతుందని, అది నీ చిత్తము చేయటం వల్లనే జరుగుతుందని మేము నమ్మడానికి సహాయం చేయ్యా. ఇన్ని మీడియాస్ ఇచ్చావు, ఇన్ని అవకాశాలు ఇచ్చావు, ఇన్ని డోర్స్ మా ముందు తెరిచావయ్యా. మా పనులు నమ్మకంగా చేయడానికి సహాయం చేయి. యాజకుల పనులు యాజకులు చేయడానికి, యోధుల పనులు యోధులు చేయడానికి, నాయకుల పనులు నాయకులు చేయడానికి, ప్రజల పనులు ప్రజలు చేయడానికి, ఎవరి బాధ్యతలో వారు ఆరితేరి నీ నామాన్ని మహిమపరచినట్లుగా, పరిశుద్ధాత్మను మా మందిరములో చూచినట్లుగా, పరలోకపు మహిమతో మేమందరము నిపబడినట్లుగా నీ కార్యాలు జరిగించు. సాతాను కోటలను పడగొట్టు నాయన. అపవాది తంత్రాలను ఎదిరించే శక్తి దయచేయి. పరిశుద్ధాత్మని కార్యాలు ఇది మొదలుకొని మా జీవితంలో జరగని అయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా చేయి. ఈ పరిశుద్ధాత్మ కార్యములు ఈ మందిరంలో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.